ఈ దినవాక్య ధ్యానాంశం, నీ సాక్ష్యాన్ని ఏం చేస్తున్నావు? నీవు క్రీస్తును విశ్వసిస్తున్నావని, అద్భుతంగా మార్పు చెంది పరిశుద్ధముగా జీవిస్తున్నావని నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? అయితే జాగ్రత్త, నీ గురించి వారు ఇస్తున్న ఈ సాక్ష్యం వారికి అవమానకరంగా మారకూడదు. ఏ సాక్ష్యం అయితే ఇతరులు మన గురించి ఇస్తున్నారో ఆ సాక్ష్యానికి తగినట్టుగా మనం జీవించకపోతే ఆ సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి అవమానానికి గురవుతాడు. అతడు చాలా మార్పు చెందాడు, బహు ఆత్మీయంగా జీవిస్తున్నాడని చెప్పావు, కానీ అతడు మొన్న సిగరెట్ తాగుతూ ఉంటే నేను చూశాను, పలానా వ్యక్తి గురించి నీవు చాలా మంచివాడవని, ఆత్మీయుడని చెప్పావు, కానీ వానిని నేను బస్ స్టాండ్లో చూశాను, అందరూ చక్కగా వెనక నుంచి బస్సు ఎక్కుతుంటే వీడియో, అలాగే వీడేమో ఆడవాళ్ళను తోసుకుంటూ వారిని ఇబ్బంది పరుస్తూ బస్సు ఎక్కటం నేను చూశాను. ఇదా నువ్వు వాని గురించి ఇచ్చే సాక్ష్యం అని అంటే, సాక్ష్యం ఇచ్చిన వానికి పరువు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మన గురించి మంచి మాటలు చెబితే వారు చెప్పిన సాక్ష్యమునకు తగిన జీవితం మనం జీవించాలి. ఇదే దేవుడు కోరుకుంటున్న ఆత్మీయత. సొలొమోను గూర్చి శాబాదేశపురాన్ని విని తాను విన్నది నిజమేనా, వెళ్ళి చూద్దామని చెప్పి సొలొమోను యొక్క రాజ్యాన్ని, అతని పరిపాలనా విధానాన్ని చూడడానికి వచ్చింది. అంతా పరిశీలించిన తర్వాత శాబాదేశపురాన్ని ఇచ్చిన సాక్ష్యం, నేను వినిన దానిని బట్టి ఆశ్చర్యపోయాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నేను కనీసం సగం కూడా వినలేదు. అంతకంటే అద్భుతమైన వాతావరణం ఇక్కడ నేను చూస్తున్నాను అని చెప్పాడు. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. మన గురించి, మన ఆత్మీయత, మన కుటుంబం, మన సంఘం గురించి ఇటువంటి సాక్ష్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు గురించి బర్నాబా ఏమైతే శిష్యులకు సాక్ష్యం ఇచ్చాడో 100% దానిని శిష్యులు పౌలు జీవితంలో చూడగలిగారు. బర్నాబాను చూసి వారు, బర్నాబా, ఆ రోజు నువ్వు పౌలు గురించి చెప్తున్నప్పుడు కొంచెము భయపడ్డాం, కానీ నువ్వు ఏమైతే అతని గురించి చెప్పావో వాడిని 100% పౌలు జీవితంలో మేము చూస్తున్నాము. ఇతడు నిజముగా ప్రభువును కలిసి ప్రభు యొక్క స్వరాన్ని విని మార్పు చెందాడు, దానికి ఇప్పుడు మేమే సాక్షులం అని ఆ రోజు యెరూషలేములో ఉన్న ఆత్మీయులు గ్రహించగలిగారు. సహోదరుడా, సహోదరి, ఇదే అసలైన ఆత్మీయత. ఎవరైనా మన గురించి సాక్ష్యం చెప్పినప్పుడు దానినే ప్రజలు మనలో చూడగలిగితే ఎంత బాగుంటుంది. ప్రభువా, నేను చేసే పనులు, నా మాట తీరు చూసి ప్రజలు ఏమనుకుంటున్నారో అంతకంటే గొప్ప ఆత్మీయతను మొదటిగా నా హృదయములో దయచేయుము. నా గురించి ఆత్మీయులు, నన్ను ప్రేమించేవారు ఏమనుకుంటున్నారో, ఏమని సాక్ష్యమిస్తున్నారో దానిని నేను ఒమ్ము చేయకుండా సహాయం చేయండి ఇప్పుడే ప్రార్థిస్తావా? ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకుని వారిని నా వలన సిగ్గు కలగనీయకుము. దేవా, నిన్ను వెదుకువారిని నా వలన అవమానము నొందకుమని కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 6వ వచనములో చెప్పబడింది. ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.